ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభావనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవునికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 27వ వచనంలో చూసుకుంటే, నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించిన అందరిని నీవు సంహరించదు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవాది దేవుడైనటువంటి మనల్ని ఆయనకి మహిమకరంగా, ఆయన్ని మరి గణపరిచే విధంగా, ఆయన్ని సంతోషపెట్టే విధంగా దేవుడు మనల్ని భూమి మీద ఏర్పాటు చేస్తే, అది విడిచిపెట్టేసి మనకు నచ్చిన పనులు చేసి దేవుణ్ణి అంగీకరించకుండా, దేవుడితో ఉండకుండా, దేవుడితో నడవకుండా మన ఇష్టం వచ్చిన జీవితం బ్రతికితే గనక అది ఖచ్చితంగా దేవుని యొక్క శిక్షకి మనం పాత్రలు అని ఈ యొక్క లేఖనం సెలవిస్తుంది. అంతేకాదు, మరి వద్దన్న పని, చెయ్యొద్దన్న పని మరి చేస్తే కనుక దాని యొక్క ప్రతిఫలం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమించేవాడు ఖచ్చితంగా శిక్ష నందుతాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు నమ్ముకుంది మనం ఆశీర్వాదం పొందుకోవడానికి. కాబట్టి